ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక తండ్రి తన కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి చెట్టుపై వాలింది. ఆ బాబు తన తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కానీ కొడుకు పదే పదే అడగసాగాడు. అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ కాకి అని బదులిస్తూ చెప్పాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఎవరో ఒక అతను తన కొడుకుని చూడడానికి వచ్చారు. తండ్రి కొడుకుని అడిగాడు, ఎవరు బాబు వచ్చింది అని. కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొక వ్యక్తి వచ్చాడు. తన తండ్రి మళ్ళీ అడిగాడు. కానీ కొడుకు విసుగ్గా ఇలా బదిలిచ్చాడు. మీరు ఓ చోట ఊరికే కూర్చోక ఎవరు వచ్చారు ఎవరు పోయారు అని రోజంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు ఎందుకు అని అడిగాడు. ఆ తండ్రి తన కొడుకు దగ్గరకు వచ్చి తన కొడుకు తల నెమురుతూ, నేను నిన్ను ఒక్కసారి అడిగితే ఇంత గింజుకుంటున్నావే, ఇదేమిటి అని. నువ్వు నీ చిన్నతనంలో కొన్ని వందల సార్లు వేధించేవాడివే, నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా సమాధానం చెప్పేవాడినిగా అని తండ్రి ఆ కొడుకుకి చెబుతాడు. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంత ప్రేమించారో ఓసారి ఆలోచించండి. తండ్రి ఉన్నంత వరకు ఎన్ని బాధ్యతలైనా బరువులైనా మన వరకు రావు. ఆయన లేనప్పుడు నీ వద్ద ఏమున్నా, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.